రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 11:45 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో గడ్డం ప్రసాద్ స్పీకర్, అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద, అలాగే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాల మీద ఉన్నతాధికారులందరితో కూడా సమావేశాన్ని కొద్దిసేపు క్రితమే నిర్వహించారు. అయితే రేపు ఉదయం 11:45 శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇవి తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు అవ్వటం వల్ల అటు కౌన్సిల్, ఇటు శాసనసభకు సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా ఒకే ఉద్దేశించి ఉమ్మడిగా సమావేశం జరుగుతుంది. రేపు ఒక్కరోజు గవర్నర్ ప్రసంగం కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి రేపు 11:45 గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికీ గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రసంగ పాఠం కూడా పూర్తి స్థాయిలో పూర్తయింది. దానికి సంబంధించి GAD నుంచి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు గతంలో అసెంబ్లీ ఒకవైపు, కౌన్సిల్ మరొక భవనంలో జరిగేది. కానీ రేపటి నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ, కౌన్సిల్ రెండు ఒకే ప్రాంగణానికి షిఫ్ట్ అయ్యాయి. ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి కౌన్సిల్కి సంబంధించినటువంటి హాల్ని కూడా పునరుద్ధరణ చేసినటువంటి హాల్ని కూడా ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాల నుంచే పూర్తి స్థాయిలో రెండు, అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ రెండు కూడా ఒకే ప్రాంగణంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. సభ్యులకు సంబంధించినటువంటి హాల్స్ కావచ్చు, అలాగే మీడియా పాయింట్స్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని ఇప్పటికే అధికారులకు, అలాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సహజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటికే కొన్ని సంఘాలు కూడా బంద్కు, ధర్నాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడానికి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే సంసిద్ధమైంది. ఇలా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాలు అవ్వడం వల్ల సుమారు 10 రోజులకు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపట రెండు రకాలుగా భద్రతా చర్యలు, ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రశ్నోత్తరాలు కావచ్చు, ఇప్పుడు లేవనెత్తేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దిశానిర్దేశం చేశారు అధికారులకు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.